గోదావరి జిల్లాల పట్టభద్రులుగా ఎన్డీఏ కూటమి దేవాలయ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం చేసిన వేదిక పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ముందు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముందుగా మన అనకాపల్లి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ నాన్న జగదీశ్వర్ గారికి స్వాగతం చెబుతున్నాం. ఆయన ఎమ్మెల్సీ పరిశీలనగా వచ్చేందుకు ఆయన పరిశీలనలో మన దేవాలయ నియోజకవర్గం నుంచి వచ్చేటప్పటికి ఎన్డీఏ కేంద్ర మంత్రివర్యులు కోపతి శ్రీనివాసరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పిఎస్సి చైర్మన్ శాసనసభ్యులు చంద్రబాబు గారు, అలాగే మన పొలిపల్లి సభ్యులు సీతారామకృష్ణ గారు, మరి ఆ ముగ్గురు నాయకత్వంలో మరి అందరం కూడా ఈ 16 బూతుల కింద మన నియోజకవర్గానికి వచ్చి 12,800 ఓట్లు, ఏ బూత్కి ఆ బూత్ మరి మనం కమిటీల కింద తీసుకుని, ఎందుకంటే పట్టభద్రుల ఎన్నికంటే చాలా మేధావులతో కూడా ఎన్నికది. జగన్మోహన్ రెడ్డిని అన్న పాతాలకి పడిపోవడం కారణం పట్టభద్రులు సంబంధించుకుంటున్నాం. కారణం ప్రతిపక్షంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పుడు పట్టభద్రుల రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు మరి గెలిపించి జగన్మోహన్ రెడ్డికి ఓటమికి మరి ఆ రోజు మొక్క నాటిన ఎవరంటే పట్టభద్రులు. అటువంటి మనం 8 నెలలు అవుతుంది. మనకి రేపు 12వ తారీఖుకి 8 నెలలు అధికారం వచ్చి వాళ్ళందరూ చాలా విశ్రద్ధంగా గమనిస్తారు మన పరిపాలనని, మన వ్యవసాయాన్ని అన్ని కూడా. వాళ్ళందరినీ కూడా మనం ఏవైతే కార్యక్రమం చేస్తున్నామో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ అందరూ కూడా ఏవైతే మన కార్యక్రమం చేస్తున్నామో వాళ్ళు విడమర్చి చెప్పి మనం ఓటించడం బాధ్యత ఉంది. దానికి తగ్గట్టుగానే మనం అన్ని కార్యక్రమం మరి నాగేశ్వర గారు ఈ 27వ తారీఖు వరకు ఇక్కడ ఉంటారు కాబట్టి మరి ఆయన పరిశీలన చేస్తూ ఉంటారు. నాయకుల సమక్షంలో మనం అందరం కూడా ఏ బూత్గా బూత్ మరి ప్రతి బూత్ లో కూడా మన ఓటర్లను దగ్గరగా కలిసి 1 సార్లు కలిసి వాళ్ళని మన ప్రభుత్వ లక్ష్యం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మన కూటమి నాయకత్వంగా లక్ష్యం ఒకసారి వివరించి చెప్పి మన పేరపత్ర రాజశేఖర్ మన కూటమి అభ్యర్థి ఎవరు అభ్యర్థి అయినా కూటమి తరఫున అభ్యర్థి ప్రకటించినప్పుడు అభ్యర్థిగా మనకు కావాల్సింది కూటమి నాయకత్వం. కూటమి చెప్పినప్పుడు తప్పనిసరిగా మనం అక్కడ గెలిపించే బాధ్యత అందరూ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ